క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రభు యేసు నామమున పేరట నా వందనములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ ప్రభు యేసు నామమున పేరట నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను విశ్వసిస్తున్నాను. యూట్యూబ్లో వస్తున్నటువంటి వాక్యాలు విని, వర్తమానాలను విని మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను చాలా సంతోషిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను. సరే, ఈ యొక్క దినాన ప్రభు మనకిచ్చినటువంటి వాక్యం పరమగీతముల గ్రంథం, జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రాసినటువంటి పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనాన్ని ఈ యొక్క దినాన మనం ధ్యానిద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను మహారాజు రాసినటువంటి పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. తన ప్రియుని మీద ఆనుకొని అనే అంశం మీద యొక్క దినాన మనం ధ్యానించబోతున్నాం. పరమగీతముల గ్రంథం అందరికీ అర్థం కాదు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను చదవాలి, అర్థం చేసుకోవాలంటే దైవానుసారమైనటువంటి జ్ఞానం ఎంతో అవసరం. దైవానుసారమైనటువంటి జ్ఞానం లేనటువంటి వారికి, కొదువుగా ఉన్నటువంటి వారికి అర్థం చేసుకోవడం చాలా కష్టం. సరే, ఏది ఏమైనప్పటికీ సులువుగా ఉన్నటువంటి ఈ పదాన్ని మనం ఆధారం చేసుకొని ఎవరెవరి మీద ఆనుకున్నారు, ఎవరి మీద ఆనుకుంటే ఆశీర్వాదం అనేది యొక్క సమయంలో ఈ దినాన మనం ధ్యానిద్దాం. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. ఆనుకోవడం అంటే ఆధారం లేనప్పుడు, ఒక స్థలంలో మనం నిలబడినప్పుడు చాలాసేపు నిలబడలేక దేన్నైనా ఆనుకొని నిలబడాలనిపిస్తుంది. ఒక చోట కూర్చున్నప్పుడు ఆనుకోవడానికి ఏది లేనప్పుడు దేన్నైనా ఆనుకొని కూర్చోవాలనిపిస్తుంది. బలహీనతను బట్టి, శరీర బలహీనతను బట్టి, శరీరం బలహీనపరచబడినప్పుడు ఆనుకోవాలి అనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈమె ఎవరు? తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది ఈమె ఎవరు అని మనం చూసినట్లయితే, యాక్చువల్గా పరమగీతములలో ఈమె అనే ఆ పదము ఎవరిని గురించి ఎక్కువగా సంబోధించబడుతుందంటే షూలమ్మితి అనబడినటువంటి అమ్మాయి మీద ఎక్కువగా రాయబడినటువంటి ఒక మంచి లేఖ. ఇది మంచి పదాలు. అయితే ఇది పరమగీతము అని అంటే, పరమ అంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో పాడదగినటువంటి పాట అంటే దేవునికిని ఆ యొక్క వ్యక్తికి ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి, వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి ప్రేమాభిమానాన్ని బట్టి వర్ణిస్తూ పాడే పాట ఇది. గనుక అది వారిద్దరికే అర్థమవుతుందే కానీ ఇతరులకు అర్థం కాదు. ఇప్పుడు నీవు ఉన్నావు, ప్రభువుని గురించి నీ అనుభవాలు చెప్తున్నావు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని చెప్పేటప్పుడు ఎదుటి వ్యక్తికి కొందరికి ఆశ్చర్యంగా ఉంటుంది, కొందరికి అవహేళనగా ఉంటుంది, కొందరికి నమ్మశక్యం కాదు. ఎందుకు కాదంటే వాళ్ళ అనుభవాలు వేరు, వాళ్ళు వినే విధానం వేరు, వాళ్ళ అనుభవం వేరు. కానీ నీ అనుభవాన్ని బట్టి చూస్తే నీ అనుభవంలో జరిగినటువంటిది నువ్వు చెప్తున్నావు, కానీ అది అందరికి అర్థం కాదు. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వీరిద్దరికే, ప్రియునికి ప్రియురాలకే అర్థమవుతుంది. ఇది ఆ ప్రియుడు యేసయ్య, ప్రియురాలు సంఘం. సరే, ఆ ప్రియురాలు నువ్వెందుకు కాకూడదు, నేనెందుకు కాకూడదు? ప్రియుడు యేసయ్య, నిన్ను నన్ను ప్రేమించువాడు,
సరే, ఏది ఏమైనప్పటికీ అరణ్య మార్గము అనగా కష్టాలు, బాధలు, దుఃఖం, భయం, భీతి, ఒంటరితనం, భయంకరమైనటువంటి మరి అనుభవం అది. ఈ భయంకరమైనటువంటి అనుభవాలలో ఎవరి మీద ఆనుకొని జీవించాలి? ఎవరు తోడు? అరణ్య మార్గమున ఎవరు తోడు? తన ప్రియుడే తనకు తోడుగా ఉన్నాడు. భయపడకు, నేను నీతో ఉన్నాను. నీవు అరణ్యములో వెళ్ళినా నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు నదులలో బడి వెళ్ళినా నదులలో నేను నీకు తోడుగా ఉన్నాను. అగ్నిలో నడిచినా అగ్నిలో నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు, ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే ఎవరిని ప్రేమిస్తారో వారి మీద ఆనుకొని జీవించే అనుభవం అనేది మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభువుని ఎక్కువగా ప్రేమించే బిడ్డలు, దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించే బిడ్డలు దేవుని మీద ఆనుకొని జీవిస్తారు, ప్రభు మీద ఆనుకొని జీవిస్తారు. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో ఎవరి మీద ఆనుకొని జీవించి ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందారనేది ఈ సమయంలో ఈ వాక్యంలో మనం చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 22వ వచనాన్ని ఒక్కసారి మనం చూద్దాం. లూకా ఎడిదిన సువిశేషం 16వ అధికారం 22వ వచనத்தை பார்ப்போம் இந்த வேளையிலே. ది బుక్ ఆఫ్ లూక్ చాప్టర్ 16 22nd వర్డ్. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అంటున్నాడు. ధనవంతుడైతే ఎక్కడ కొనిపోబడ్డాడు? ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తున్నారు. దరిద్రుడైనటువంటి లాజరు, అబ్రహాము, ధనవంతుడు కనిపిస్తున్నాడు. దరిద్రుడైనటువంటి లాజరు, ఈ లోకంలో అతని పేరే అతనికి దరిద్రుడని నిక్నేమ్ పెట్టారు, తన స్థితిని బట్టి, తన పరిస్థితిని బట్టి. అయితే అలాంటి సందర్భంలో ఈ లోకంలో ఎన్నో బాధలను అనుభవించాడు, ఎన్నో అవమానాలను భరించాడు, ఎంతో దుఃఖాన్ని భరించాడు. ఈ సమస్తమైనటువంటి అవమానాలు, దుఃఖం, పేదరికం, ఇలాంటి పరిస్థితుల మధ్యలో అతను దేవుని మీదనే ఆనుకొని జీవించాడు గనుక అతను చనిపోయినను అతను ఎక్కడ కొనిపోబడ్డాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. అతను కొనిపోయింది ఎవరు? అతన్ని తీసుకుని వెళ్ళింది ఎవరు? చనిపోయినప్పుడు దేవదూతలు వెల్కమ్ పాడుకుంటూ తీసుకొని వెళ్ళారు. ఎందుకని? ప్రభు నిమిత్తమై తను పడినటువంటి అవమానాలు, ప్రభు నిమిత్తమై తను పడినటువంటి శ్రమలు, ప్రభు నిమిత్తమై తన సర్వ సుఖాలను సంపుకున్నాడు, ప్రభు నిమిత్తం అవమానపరచబడ్డాడు. ఇక్కడ గమనించండి, ఓ చిన్న దేవుని నామం ఘనపరచబడాలంటే చాలా సులభంగా ఘనపరచవచ్చండి. మనం ఎలాగయ్యా అంటారేమో, నీవు ఇతరులకు మంచి చెప్పి ఇతరులకి నువ్వు మంచిది బోధించినప్పుడు నిన్ను నిలువున అవమానపరుస్తారు, నిన్ను నిలువున లేనిపోయిన పేర్లు పెడతారు, నీకు లేనిపోయినటువంటి డిగ్రీలన్నీ తగిలిస్తారు, నీ పేరుని అక్కడక్కడ లేనిపోని కాయిచ్చి నిన్ను రోత పట్టించాలని ప్రయత్నం చేస్తూ దుర్వార్తలు కలుగు చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో వాటన్నిటిని కూడా నీ చెవిలో వింటూ భరిస్తూ ప్రభువానికి స్తోత్రం అంటావే, అది దేవునికి మహిమ, దేవునికి ఘనత. రెండవదిగా, నువ్వు మాట్లాడుతూనే ఉంటావు, ఇంకొకళ్ళు నిలువున నీ విలువ తెలియకుండా, నీ మంచేందో తెలియకుండా నిలువున నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది విని ప్రభువానికి స్తోత్రం, చిరునవ్వుతో దేవునికి వందనాలు చెప్పు, అది దేవునికి ఘనత. ప్రభు అనుకుంటాడు, నా బిడ్డ నా నిమిత్తమే కదా నీకు ఈ యొక్క అవమానం, అదే నువ్వు పాత మనిషిగానే అయ్యుంటే ఎలా ఉంటుందో. నేను నాకు తెలిసినటువంటి కొందరు బిడ్డలు ఉన్నారు, దేవుని బిడ్డలు. వాళ్ళు దేవునికి దూరంగా బ్రతికినన్ని రోజులు వాళ్ళని చూస్తేనే భయపడతారు, వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడాలంటే భయపడతారు. వాళ్ళు ప్రభువుని ఎరిగిన తర్వాత, దేవుని యొక్క వాక్యం చేత పట్టబడిన తరువాత, దేవుని యొక్క వాక్యానికి లోబడి బ్రతికేటప్పుడు, తగ్గించుకొని తమ్మును తగ్గించుకొని జీవించేటప్పుడు మెల్లిగా సూటిపోటి మాటలు వాళ్ళ మీదకి వస్తూ ఉన్నాయి. సూటిపోటి మాటలతో వాళ్ళ హృదయాలను గుచ్చుతున్నారు. అయినను వాళ్ళు ప్రభువా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలయ్యా అని తగ్గిపోతానే ఉన్నారు.
చివరికి వాళ్ళ మీద పడి వాళ్ళను కొట్టించుకొని అలాంటి అవమానాలు పాలైనటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు. అలాంటి వాళ్ళని కలిసి మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, సార్ దేవునికే మహిమ, దేవునికే స్తోత్రం. ఎందుకంటే ఒకప్పుడు నేను ప్రభువుని ఎరగనటువంటి దినాలలో నేను కూడా అలాగనే చేశాను సార్. నేను కూడా అమాంతంగా ఇంకొకళ్ళని నా నోటికి ఏదొస్తే అది మాట్లాడే వ్యక్తిని. వాళ్ళని ఏదన్నా చెయ్యాలంటే నిలువను చేసేవాడిని క్రూరంగా. కానీ ఈరోజు నేను ప్రభువుని ఎరిగిన తర్వాత వాటిని నేను అనుభవిస్తున్నాను. దేవునికే స్తోత్రం. నన్ను అనేవాళ్ళని దేవుడు దీవించునుగాక. ఈ మాట దేవుడు వినేటప్పుడు ఆయన ఎంత సంతోషపడతాడు. అది దేవునికి మహిమ, అది దేవునికి స్తోత్రం, అది దేవుని ఘనపరచడం అంటే అది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా లాజరు అనేక విధాలైనటువంటి అవమానాలను భారాలను భరించాడంటే లాజరు ఈ లోకంలోనే యేసయ్య రొమ్మును ఆనుకొని జీవించిన అనుభవం ఆయనకి. బాధలల్లో వేదనలలో ప్రభు నేను నీ మీద ఆనుకొని ఉన్నానయ్యా, నువ్వే నాకు తోడనే. ఒకరోజు చనిపోయాడు. చనిపోయినప్పుడు ఈ లోకములో జనాభా లెక్కలో లేనటువంటి లాజరుకు, సమాజంలో అసలు ఏ యొక్క లెక్కలో లేనటువంటి లాజరుకి ఎలాంటి ఘనతతో అతను విశ్రాంతి తీసుకోవడానికి అతనిని ఎలాంటి ఘనతతో ఎవరు తీసుకొని వెళ్ళారు? దేవదూతలే వచ్చారు ఆయన కొరకు. దేవదూతలే లాజరు యొక్క ఆత్మను తీసుకొని వెళ్తున్నారు, లాజరుని తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి తీసుకొని వెళ్ళారు. లాజరు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధనవంతుడైతే ఎక్కడ కొనిపోబడ్డాడు? పాతాళములో అగ్ని జ్వాలల మధ్యలో యాతన పడేదానికి అగ్ని జ్వాలలలో ఆనుకుంటున్నాడు. అయ్యా, ఈ లోకంలో ఎవరిని ఆనుకొని జీవించాడు? ఎవరిని ఆనుకొని జీవించాడు? డబ్బుని, ఘనతని, పేరుని, ప్రఖ్యాతిని ఆనుకొని జీవించాడు. ఇంకొక మాట చెప్పనా? పాపాన్ని ఆనుకొని జీవించాడు. పాపాన్ని ఆనుకొని జీవించాడు. శాపగ్రస్తమైన జీవితమే సంతోషం అనుకున్నాడు. అగ్ని జ్వాలల మధ్యలో యాతన పడుతున్నాడు. దేవుని మీద ఆనుకొని జీవించే బిడ్డలు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము రొమ్మును ఆనుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల మీద ఆనుకొని జీవించేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయము 16-17 వచనాలను మనం ఒక్కసారి చూద్దాం. ఆ దేశంలో చాలా భయంకరమైనటువంటి ఒక కరువు వచ్చిందండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం ఈ 16వ వచనంలో మనం ఆ యొక్క అధ్యాయం అంతా చదివితే జరిగే సన్నివేశం ఏంటంటే, ఆ యొక్క దేశంలో ఒక భయంకరమైనటువంటి షోమ్రోను దేశంలో ఒక కరువు వచ్చింది. ఆ కరువులో ఒకరినొకరు పీక్కొని తినేంత పరిస్థితులు వచ్చాయి. ఒకరినొకరు పీక్కొని తినేంత పరిస్థితులు వచ్చాయి. కాకి శబ్దం కూడా వినపట్టంలే. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ప్రజలు గొట్టలాడుతున్నారు, అల్లాడిపోతున్నారు ఆకలితో. అలాంటి పరిస్థితుల మధ్యలో దేశం అఘోరించిపోతున్న దినాలలో, ఆ సందర్భాలలో దైవజనుడైనటువంటి ఎలీషా రాజుతో అంటున్నాడు. మొదటి వచనం నుండి చూద్దాం మనం. రాజుతో ఏమన్నాడంటే, అయ్యా నువ్వు యెహోవా మాట ఆలకించుము. యెహోవా చెప్తున్నాడయ్యా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయికి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి ఒకటింటికి 2 మానికల ఎవలను అమ్మబడును. ఒరే తండ్రి, అసలు దేశంలో మింగని మెతుకులేదురనంటే నువ్వు చెప్పే మాట ఏంది అని రాజు ఏ అధిపతి మీద ఆనుకొని ఉన్నాడు. ఆ అధిపతి అంటున్నాడు 2వ వచనంలో, అరే పిచ్చోడా, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిసినను
అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, వెంటనే దైవజనుడు అన్నాడు, అరే పిచ్చోడా, వెర్రివాడా, నీవు కన్నులారా దానిని చూస్తావు కానీ దానిని తినవు, అనుభవించవు. దేవుని మాటనే నువ్వు ధిక్కరిస్తున్నావు. కిస్సుమని ఒక పిట్ట శబ్దం కూడా దేశంలో వినపడలేదయ్యా. రేపు ఈ జామున మరి ₹1 ఒక మానిక సన్నని పిండి అమ్మబడుతుంది. షోమ్రోను దేశ ద్వారమంది అంటున్నావు. ₹1 2 మానికల అవలు అమ్మబడతాయి అంటున్నావు. యెహోవా దేవుడు ఆకాశమందు కిటికీలు తెరిచినా కూడా అది జరగదు అని అన్నాడు ఆ అధిపతి. రాజు ఆ రాజ్యాన్ని పరిపాలన చేసే రాజు ఎవరి మీద ఆనుకొనున్నాడు? ఎవరి మీద ఆనుకొనున్నాడు? ఆ అధిపతి మీద ఆనుకొనున్నాడు. స్పష్టంగా చెప్తుంది వాక్యం 2వ వచనంలో. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి అంటున్నాడు ఈ మాట. రాజు అధిపతి చేతి మీద ఆనుకొని ఉన్నాడు. అయ్యా, మొత్తం మీద ఆ దేశాన్ని ముట్టడి వేయడానికి వచ్చారు శత్రువులు. దేశం చుట్టూ మరి శత్రువులు ఉన్నారు, గుడారాలు వేసుకొని. ఆ గుడారాలలో బ్రహ్మాండమైనటువంటి బస్తాల గోధుమ పిండి, ఎవలి ఏమేమి తినుబండారాలు కావాలి, వెండి బంగారాలు అన్నీ ఉన్నాయి. గుడారాలు బ్రహ్మాండంగా షోమ్రోన్ దేశం చుట్టూ. దేవుడు ఆ రాత్రే భయంకరమైనటువంటి రథాల శబ్దం, శత్రువులు వాళ్ళ మీద పడుతున్నట్టుగా ఒక భయంకరమైన శబ్దాన్ని కలుగు చేసేలకి అక్కడ ఉన్నటువంటి వీరాది వీరులు సిరియన్లు అందరూ కూడా సత్యం కదరా దేవుడా వచ్చి పడ్డారు శత్రువులని. గుడారాలను, బస్తాలను, ఆ పిండిని, తినుబండారాలు మొత్తం వదిలిపెట్టి ఎల్లో ఆ దేశం బయట ఎవరున్నారు ఇప్పుడు? కుష్ఠరోగులు ఉన్నారు. పాపం వాళ్ళు ఏం చేశారంటే, ఇది ఎరిగినటువంటి కుష్ఠరోగులు వెళ్ళి లక్షణంగా గుడారాలలో దూరి వాళ్ళు చేసి పెట్టుకున్న మంచి మంచి ఆహార పదార్థాలు కడుపు నిండా తిని, వాళ్ళు తిని వాళ్ళకు కావాల్సినంత వరకు వాళ్ళు దాపెట్టుకొని, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? అరే వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇది శుభదినం, మంచి రోజు, దేవుడు చేసింది మంచి కార్యం. 9వ వచనం, మనం చేయనిది మంచి పని కాదు, ఇది ఈరోజు మంచి రోజు కనుక మనం వెళ్ళి తెల్లారేసరికి ఈ విషయాన్ని మన రాజుకు తెలియజేద్దాం. రాజు వచ్చి వీటన్నిటిని స్వాధీనం చేసుకొని ప్రజలందరికి పంచి పెడతాడు, ప్రజలందరూ బతుకుతారు. వెళ్దాం పదండి. అరే మనం చంపుతుర్రా, మనం వచ్చి కుష్ఠరోగులమి, ఊర్లోకి రానిర్రా మనల్ని ఒకడు అంటాడు. అరే లేదురా, మనం బాగా తిన్నాం, బాగున్నాం, ఏం చేస్తే మంది పర్వాలేదు, వెళ్దాం పదా తెలియజేద్దామని వెళ్ళారు. ఆ విషయాన్ని తెలియజేసేసరికి ఒకటే ఆనందం. వచ్చారు, వాటన్నిటిని వాళ్ళు ఆధీనం చేసుకొని పోయి షోమ్రోను దేశం వాళ్ళ దేశం ద్వారం దగ్గర పెట్టి ప్రజలందరికి అమ్ముతున్నారు. ప్రజలందరూ కరువుతో ఉన్నవాళ్ళు కదండి. ఒకరి మీద ఒకరు పడతా లేస్తా అందరికి కావాల్సినవి కొనుక్కుంటున్నారు. ఈ అధిపతి ఏమయ్యాడో ఇప్పుడు మనం చూద్దాం. అది చూడాలి అసలైన మాట. ఇప్పుడు 16వ వచనం, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటలు దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున ₹1 ఒక మానిక సన్న పిండియు 2 మానికల యవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయెను. మరియు ₹1 2 మానికల యవలను, ₹1 ఒక మానిక సన్నని పిండిను రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. చేతులు తడి దేవుని నామమున మహిమపరుద్దాం.
వాడేమన్నాడు 19వ వచనంలో, ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా? అయితే దైవజనుడు ఏమన్నా, నువ్వు కన్నులారా చూస్తావు కానీ దాన్ని నువ్వు అనుభవించవురా పో అని అన్నాడు. అంతే. మనుషుల మీద ఆనుకుంటే నువ్వెవరి మీద ఆనుకుంటావో వాళ్ళే కోలబడిపోతే ఇంకేముంది ఇక అక్కడ. మనుషుల సహాయం వ్యర్థం. దేవుని యొక్క వాక్యం వ్యర్థంగా చెప్పల. కొందరు మనుషుల చేతి మీద ఆనుకుంటారు. నాకేమి లేదు, నువ్వే చేయాలి అంతా, నాకేమి లేదు, నువ్వే ఆదరించాలి. ఒకడు వస్తాడు నాలాంటోడు, నువ్వేం భయపడొద్దు, దేవుడు నీ పట్ల అద్భుతం చేస్తాడు అని చెప్పి, పాస్టర్ల మాటకి ఏమొచ్చిందిలే అమ్మే, పాస్టర్ల మాటకి ఏమొచ్చిందిలే బావా, పాస్టర్ల మాటకి ఏమొచ్చిందిలే అక్క, వీళ్ళు అట్నే చెప్తా ఉంటారు. దేవుడు అవన్నీ చేసే పని అయితే మన గతి ఎందుకు ఎట్టు ఉంటుంది అక్క? దేవుడు అవన్నీ చేసే పని అయితే మనకెందుకు ఇలా జరుగుతుందన్నా? దైవజనులు అలాగనే చెప్తారులన్నా అని అంటారు. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే ఒక వర్తమానం ఏమనగా, దైవజనుని నోటి నుండి వచ్చే మాటను రూఢీపరుచువాడు నా దేవుడు. హల్లెలూయా. ఆయన ఎవరినైతే పిలుచుకుంటాడో, ఎవరినైతే ఆయన తన సేవకని నిర్ణయించుకొని ఉంటాడో, తన సేవకి తన పనికిని నిర్ణయింపబడినటువంటి దైవజనుడు ఆత్మావేశం ద్వారా పలికబడినటువంటి మాటను నెరవేర్చగలిగేవాడు నా దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరి మీద ఆనుకొని ఉన్నావు? పలానోళ్ళు నాకు సాయం చేస్తారు, పలానోళ్ళు పలాన్ డేట్లో నాకు ఇది ఇస్తారు, పలానోళ్ళు పలాన్ డేట్లో నా దగ్గరికి వస్తారు, పలానోళ్ళు పలాన్ డేట్లో నన్ను రమ్మన్నారు, నాకు వాళ్ళు లేకపోతే ఇక లేదు అనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. దేవుని వైపు చూడు. నిన్ను ప్రభు ఎందుకు నిర్ణయించుకున్నాడంటే, మనుషుల మీద ఆధారపడి నువ్వు నష్టాలు కష్టాలు పాలయ్యేదాని కొరకు కాదు. ప్రభు నిన్ను నిర్ణయించుకొని నిన్ను మరి పిలుచుకున్నది, నిన్ను ఏర్పాటు చేసుకున్నది, నిన్ను ఈ స్థలంలో కూర్చోబెట్టింది అందుకు కాదు. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏమనగా, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు అంటున్నాడు. దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలు దేవుని మీద ఆనుకుంటారు. దేవుని మీద ఆనుకున్నటువంటి బిడ్డలు ఏనాటికి సిగ్గుపరచబడరు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడి ఉన్నట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నట్లయితే, నీ అవమానాలు, నిందలు, నీ భయాలన్నీ కూడా ఈ రోజే నిన్ను విడిచి పారిపోవును. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని వైపు చూడు, అద్భుతం జరుగుతుంది. 121వ కీర్తన, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఏలయనగా ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడాయన. నిన్ను నన్ను సృజించిన దేవుడు, భూమిని ఆకాశమును సృజించిన దేవుడు. భూమిలో ఉన్న సమస్తం నీదే. ఆకాశంలో ఉన్న పరలోక రాజ్యంలో నీ కొరకు దాచించినటువంటి ఆశీర్వాదాలను నువ్వు అనుభవించే సమయం దగ్గరికి వచ్చింది. ఆయన మీద ఆధారపడు. ఎలాంటి బంధకాలనైనా పట్టన తెచ్చి, ఇనప గేట్లను కూడా ఇరిసి పక్కన పెట్టి నిన్ను రాజమర్యాదలతో నడిపించగలిగే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. చేతులు తట్టి దేవుని నామమున మహిమపరచరా. ఏంది అధిపతి ఆత్మ ఏమన్నా దూరిందా ఏంది? అధిపతి ఆత్మ దూరిందా ఏంది? ఇవన్నీ జరిగే పనులు కాదు అని ఇవన్నీ జరిగే పనులు కాదని అవిశ్వాసంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం దేవుని కార్యాలు చూడలేరు. కళ్ళారా చూస్తారేమో కానీ అనుభవించలేరు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే షుగర్ వచ్చినోడితో సమానం.
పక్కన వాళ్ళు లడ్డు బ్రహ్మాండంగా తింటుంటాడు. షుగర్ వచ్చినోడు ఏం చేస్తాడు? మురకలు పడతా గుటకలు మింగాల్సి ఉంది, దాన్ని తినాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే పరమగీతముల గ్రంథంలో నిజంగా 8వ అధ్యాయం 5వ వచనంలో తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చనేది ఎవతే? ఆయన మీద ఆనుకో, ఎలాంటి అరణ్యాలైనా సరే దాటిస్తాడు. ఆయన మీద ఆనుకో, ఎలాంటి నదులైనా దాటిస్తాడు. ఆయన మీద ఆనుకో, ఎలాంటి అగ్ని అయినా దాటిస్తాడు. భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ప్రభు మీద విశ్వాసం ఉంచు. యెషయా గ్రంథం ఆ యొక్క 26వ అధ్యాయంలో 3వ వచనం ప్రకారం ఆయన మీద విశ్వాసం ఉంచు. పూర్ణ శాంతి సమాధానం అనుభవిస్తూ కంటి నిండా నిద్రపోతావు. నీకేది రావాలనో, నీది ఎక్కడి నుండి రావాలనో రాసి పెట్టుకో. దేవుని యొక్క ఉన్నతమైన నామములు ఆనబెట్టి యేసు నామములో చెప్తున్నాను. ఈ సమయంలో మిస్సే అవదు ఇప్పుడు చెప్పే మాట. నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకొని ఈరోజు నీ హృదయాన్ని ఆయనకు సమర్పించి, ప్రభువా నీ మీదే ఆనుకుంటున్నాను, నాకు తెలియదయ్యా నా సమస్య ఇది, నువ్వు నన్నేం చేస్తావో నాకు తెలియదు అని ఆయన చేతిలో పెట్టి నీ సమస్యను ఆయన మీద ఆనుకో. గమ్మున ఆయన నిన్ను ఇలా తన రొమ్ముకు ఆయన నిన్ను హత్తుకుంటాడు. ఇక నువ్వు భయపడకు, గమ్మున నిద్రపో అంటాడు. ఏది రావాలో అది వెతుక్కుంటూ వచ్చి నీ యొక్క ద్వారాన్ని తట్టును, నీ ఇంటి తలుపులు తట్టును. చేతులు తడి దేవుని నామని మహిమపరచరేమి. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్వామి. సమయంలో ప్రభు నాయన, ఈ 11వ మాసంలో 2వ వారాన్ని బట్టి నీకు వందనాలు రాజా. యేసయ్యా నీకు స్తోత్రములు నాయన. మహిమగలిగిన దేవా, ఇంతవరకు ప్రభు నాయన అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు ప్రభు నాయన. నీ మీద ఆధారపడి బ్రతికినప్పుడు స్వామి రాజా నువ్వు పూర్ణ సమాధానాన్ని కలుగు చేసే దేవుడు ప్రభు నాయన. ఈరోజు ఆ మాటని ప్రభు మేము ఆధారం చేసుకుని ప్రభు నాయన మా బ్రతుకు దినమన్నీ కూడా ప్రభు నాయన అయ్యా నీ మీద ఆధారపడడానికి సాయం చేయండి ప్రభు నాయన. అయ్యా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రత్యేకంగా ప్రభు నాయన ఇదిగో ప్రకటన చేస్తున్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను రాజా. పాప అనుష్క కొరకు ప్రార్థిస్తున్నాం ప్రత్యేకంగా స్వామి రాజా. ఇంకా అనారోగ్యమైన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. ఇదిగో ప్రభు నాయన సహోదరి మాణిక్యమ్మ కొరకైతే నాయన, సహోదరి దీవెనమ్మ కొరకైతే ప్రభు నాయన, ఇంకా ప్రభు నాయన అనారోగ్యం ఉన్న ప్రభు నాయన నా సహోదరి దేవమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను స్వామి రాజా. బిడ్డలందరినీ కూడా ప్రభు నాయన అయ్యా మీరు ముట్టండి స్వామి రాజా. తల్లి గారు ప్రభు సారమ్మను బట్టి, తల్లి రూతమ్మను బట్టి ప్రభు నాయన ఇంకా ఎవరెవరు ఉన్నారో స్వామి రాజా ప్రతి వారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. బిడ్డలకు స్వస్థతను మీరు కలుగు చేయండి ప్రభు నాయన. అదే రీతిగా ప్రభు నెహెమ్యా ప్రార్థన బట్టి స్తోత్రులు ప్రభు నాయన. అయ్యా ఈ వారం రోజు జరిగే ప్రార్థనలో మీరు ఉండి అయ్యా ఆఖరి రోజు ప్రభు నాయన 17వ తారీఖు నాయన జరగబోతున్న యానివర్సరీ కార్యక్రమం మీరు తోడునడగా ఉండండి ప్రభు నాయన. ప్రతిదీ ఆశీర్వాదకరంగా జరగడానికి సాయం చేయండి నాయన. యేసయ్యా ఈ మందిరం నీ ఉన్నావని ప్రభు నాయన ప్రతి జనము ప్రభు నాయన ప్రతి బిడ్డ గ్రహించడానికి సాయం చేయండి ప్రభు నాయన. కూడి వచ్చిన ప్రతి కుటుంబంలో ప్రభు నాయన ఏ కొదువు చేత ఉన్నారో స్వామి రాజా నీ బిడ్డల యొక్క కన్నీటిని మీరు తొడవండి ప్రభు నాయన. బిడ్డల యొక్క దుఃఖాన్ని మీరు మార్చండి ప్రభు నాయన. నువ్వు అన్నావు కదా నీ దుఃఖము సంతోషంగా మారునన్నావు ప్రభు నాయన. అయ్యా నీ బిడ్డల యొక్క ప్రభు ప్రతి అక్కర్ను మీరు సంధించి ప్రభు నాయన నీ సమాధానముతో నింపండి ప్రభు నాయన. అయ్యా ఇచ్చిన కానుక మీరు ఆశీర్వదించండి. నీ రాజ్యం కొరకు ప్రభు నాయన మీరు ఉపయోగపరచుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. నీ నామం పరిశుద్ధపరచబడును గాక. చేయండి, అందరూ చేయండి. నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబుల్ కృమ్మ
కుమారించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు క్రీస్తు కృప, భయపడకుము నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ నీ సదాకాలం తోడైండి నడిపించునుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన కార్యాలను దేన్ని మరువకు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికి వందనములు.